ఇలా నా బిడ్డలకు నేను ఆడ సరి పెడతా. అరే నా బాయ్ మంచి తాలెక్తాం ఊరంతా సాటి చేయాలి. నరముడు బిడ్డలు 6 గ్రాములు అడగట్టి నీకెందుకు నీ అంత సాపిస్తా సాపించుడు కాదురా, సాపించుడు ఏమంటారా, సాటింపు చెయ్యాలి. గదే సాటింపు చేసేస్తా చేస్తే పైసలు అవ్వ ఎక్కడియా అవాళ్ళకు నీ పెళ్లికి వచ్చిన పైసలు అయ్యలే డబ్బు కొట్టినాయి. నీ పెళ్ళి అని ఊరంతా చెప్పుకోండి. అప్పుడు అందరు చెప్పారు అప్పటి పైసలు అయ్యలే. 7 బిడ్డలు పుట్టింది నేను పైసలు ఇవ్వాలంటే నా బిడ్డలకి పెళ్ళి వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు పుట్టినాడు డబ్బులు ఇస్తా. ఇక గంగా చేసిన సప్పకాలం సచ్చులేదు సప్పకాలం ఓ నీకెందుకని మంచిగా సాపిస్తా. అరే సాటింపు చేసేస్తా. అరే డైపు బట్టి మాట్లాడాలి. నోరు దాడితే మళ్ళీ తిరిగి రాదు. లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించుకోవచ్చు. నోటికెళ్ళి మాట వెళ్ళినప్పుడు దాన్ని అనగబట్టి మాట్లాడాలి. ఈ మాట పోతే మళ్ళీ తిరిగేస్తుందా? అందుకొరకే ఇన్నోళ్ళు కూడా అన్నారు. ముంగటున్న మురుకుల్లారా, పక్కనున్న పందుల్లారా, ఎనుకున్న ఏనుగుల్లారా తినదండి మీతో కొయ్యలా. ముందటున్న మూర్ఖులు ఎరుకులు ఏనుగులు పక్కన పందులు మంచిగా మాట్లాడరా చెప్పిన నీకు నలదుపది బిడ్డలు మనచ్చ మగలు ఆడ దగ్గర ఆటలు పాట దగ్గర పాటలు పెద్దక్క 10 మంది ఆలుగాడ ఆటలు ఆడుకొని ఎవరి మాటలు కానీ వెళ్ళిపోవాలో. మాట మంచుకుంటే వాళ్ళ మాట అన్నారు. అప్పుడన్నారు అప్పుడు నాడు ఊరంతా ఎప్పుడు సారం చేసిండు. నువ్వు ఎట్లా మంచివి ఏ దగ్గర మంచివి అక్కడెళ్ళామా మనం హైదరాబాద్లమా కొత్త ఎప్పుడాలమా నీ అమ్మగారు వాళ్ళ కూతురు కుడితే పోతుంది అత్తగారు సొమ్ము మొత్తం లంచముండా 2 బర్ర దగ్గర దుద్దున్నట్టున్నావు నువ్వు. నేను ముసలి ఇది వయసుది, నేను నిన్ను గుద్దినా నువ్వు నన్ను గుద్దినా లోకాన్ని అడుగు చెప్తారు. ఎవరు గుద్దినావా చెప్పు. గట్టిన కుతుడు మీద మన్ను పోయా కొత్త పిల్లలు ఎట్లా అనుకుంటారు, అన్న జిల్లా ఎట్లా అనుకుంటారు, అక్క జిల్లాలు ఎట్లా అనుకుంటారు, మరి ఎట్లా ఈ అక్క జిల్లాలో అయితే అయ్యో అయ్యో అక్క జిల్లాలకి
అనుకో. అయితే కొత్త ఎవరాలు అయితే కొత్త ఎవరాలు అయిందనుకో కోటలు తీసుకోపోయి ఎవరాలు ఇది అత్తారు ఇంటికి వస్తాయి. ఈ ఎవరాలు ఇంటికి వస్తే బస్సు దిగానే అందుతాయి. ఇంటి ఎవరాలు నూట పట్టుకుని అంగులోడు ఆ ఇంటికి వచ్చే వరకు బస్సు దిగి ఎవరాలు వచ్చే అయ్యో మా ఎవరాలు కొనుక్కుంటే మరి పేరే కాడ నా బిడ్డ ఎంత బాధ పెడుతుందో ఎంతో ఎన్ని మాట్లాడుతుందో మరి అలా బాగా తీసుకోని అని నోటాడ వాడిచి పాడుకొని వాళ్ళ మన నాయన గురు సడమి చేసిండు. మన ఆట ఆడుకుందాం. ఆట ఆడుకుంటే మరి ఇక్కడ ఏమున్నది అంత కీసు తుప్పు ఉన్నది సన్న దుప్ప మన మట్టల కారు దుమ్ములలో పడతాయి. మన నాన్న ఏమంటాడు పంచాన పేర్లను పెడతాడు వాడు పీటి వీళ్ళకపోతే బిగ్గర మునకొడు సేవికెళ్ళకుంటే చేతులు కన్న పెట్టిన బెక్కర ఉన్నాడు వాడు ఇది నాగక్కది పంచాన పేర్లను పెడతాడు అంతే. పంచన్న పేరు నాడు పెడతాడు. మరి ఇక్కడ ఆట ఆడుకోవచ్చు. మరి ఏడనే ఊరు బయట ఆగబయలు పడతాలకుండా ఉన్నది. ఊరు బయట ఆగబయలు పడతాల గుండు కడవ మన అడచక్కన పడచక్కని పాట పాడుకుందాం. బాబాయ్ ఆడుకోమని మనం ఊరు బయట పోతాం. మన ఊరు బయట పోనంటే కచ్చేరి కచ్చేర పాట ఈ పడకుండా మనం పోతాడు. మన బాబాయ్ అంటూ ముండలాగా నేను ఎక్కడ ఆడుకోమని మేము ఎటు పోతాను. మన బాబు కొట్టడా మరి ఆడికి ఎక్కమదాం. మరి ఆడికి ఎక్కమదాం బిత్తిని ముండ సాకోలలో సండి మంగళవాడ దిట్టుకెళ్ళి మన ఇద్దరం పడతాం. వీళ్ళు ఆయిలప్ప పడుతుందా వీళ్ళు ఆయిలప్ప పట్టది ఓ పని చేద్దామే సాగరోడ దండకి వెళ్ళాము అందరం పడతాం. ఈ మంగళవారం తిట్టికాడికి పోయినాక మన ఆరులో పడతాం కానీ పెద్ద పట్టది. నేను పని చేద్దాం ముగ్గురం పోదాం. ముగ్గురం పోయినా షికాంత్ పొందాం. ఎన్నో ముగ్గురం వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళుకొని ఒత్తిడి అనుకో అయితే ఒక్క పచ్చకొని తీసుకుపోదాం. వాళ్ళని అడగండి గుండుసాల సూత్రనే పెట్టుకోబోతే అదే గుండు మర్చుకున్నది మంచిగా కిస్సు పెట్టుకోబోతే ముద్దు గుండు కాడికి ఆడతాకని ఆడుతుంటే పడతాకని పాటలు పాడుకుంటారు వాళ్ళు. ఆట తిరుగుకుంటే వస్తుంది వాళ్ళ కన్నే కమల పెద్ద కమల తొడ మీద వండుకున్నది. కలరాని కలగంటారు కలగంటది సొమన కలగంటుంది. ఆ కళాల ఏడుల పరివర్తన కలిగి సొమనాల
బాయి ఉన్నది మన అమ్మ అమెరికా మన తాత సొంత ఇచ్చేవారు చిన్న బాయి ఉన్నది ఆట పండుకున్న కాడ కలగా నా బాయి పోయి మన తానం చేసేది ఉంటే పుణ్యాల తొలగడం దోతాలు కొడుకుందులో కొడుకుడు బిడ్డ చక్కర బిడ్డ మోడకూర మన